Okay, now the problem is 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus so on n terms or n brackets that equal to n into n plus 1 square n plus 2 by 12. Okay, mathematical induction యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏంటి, మనం nth టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, nth టర్మ్ చూడండి, ఇక్కడ 1 స్క్వేర్, 1 తర్వాత 2, 2 తర్వాత 3. ఓకే, నెక్స్ట్ టర్మ్ రిపీట్ అవుతా పోతుంది స్క్వేర్గా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో nth టర్మ్ ఏమైంది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. అంటే ఇక్కడ 1 చూడండి, నెక్స్ట్ టర్మ్లో కూడా 1 ఉంది, 1 2, ఇక్కడ 1 2 రిపీట్ అయింది. నెక్స్ట్ టైంలో ఏమొస్తుంది, 1 2 3 4 అలా. సో 1 నుంచి n వరకు ఉంటాయి. ఈ nth టర్మ్ మనం ఫైండ్ చేసామనుకోండి, ఈజీగా ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి మనకి యాజ్ ఇట్ ఈస్గా పీ ఆఫ్ n ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ nth టర్మ్ ఏంటిది, ఇది nth టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. అది ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఇదే n ఇంటూ n ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. ఓకే, ఇఫ్ n ఈక్వల్ టు 1 అనుకోండి, ఈ nth టర్మ్ కదా, దీన్ని 1 పెట్టేస్తే అయితే సరిపోయి మాకు ఈజీగా ఉంటుంది. n ఇంటూ n ప్లస్ 1 స్క్వేర్ n ప్లస్ 2 బై 12. ఓకే, వన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంటూ, అంటే n ప్లస్లో 1 పెట్టండి, ఈజీగా అయిపోయింది. సో LHS ఈక్వల్ టు 1, RHS ఈక్వల్ టు 1. P of n is true for n equal to 1. Next step, assume that P of n is true for n equal to k. ఫస్ట్ మనం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసాము, ఆ తర్వాత n ఈక్వల్ టు 1 పెట్టి చూసాము. ఇప్పుడు n ప్లస్లో k పెట్టాలి. అప్పుడు ఏమైంది, n ప్లస్లో k సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోయింది, జస్ట్ అంతే. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వన్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ k స్క్వేర్. సో n ప్లస్లో k పెట్టాం. ఇప్పుడు k ప్లస్లో k ప్లస్ 1 ఆర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 పెట్టేసి LHS సైడు RHS సైడు యాడ్ చేయాలి. ఈ టర్మ్ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాంట్లో k బదులు k ప్లస్ 1 పెట్టాలి, పెట్టాము. ఓకే, సింపుల్గా ఇదే టర్మ్ వచ్చేసి ఇట్స్ RHS కూడా యాడ్ చేసాం. మొత్తం యాజ్ టీజ్ రాసేసి ఈ సెంటెన్స్ మొత్తం రాసేసి LHS సైడు అలాగే RHS సైడు, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఈ టర్మ్ చూసారా, ఈ టర్మ్ ప్లస్ పెట్టేసి ఈ టర్మ్లో k ప్లేస్లో k ప్లస్ 1 పెట్టేసి, ఓకే, k ప్లస్ 1 స్క్వేర్. సో RHS కూడా ఇది. ఇప్పుడు RHS మనం ఫైండ్ అవుట్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు k ఇంటూ k ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ k ప్లస్ 1 స్క్వేర్. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇది మనకు అప్పుడు తెలుసు, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, n ప్లస్లో k ప్లస్ 1 పెట్టండి, పెడితే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 k ప్లస్ 3 బై 2k ప్లస్ 3, 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 2k ప్లస్ 2 ప్లస్ 1 2k ప్లస్ 3. ఓకే, ఇక్కడ 2 ఉంటుందండి, 2k ప్లస్ 3. సో ఈ టర్మ్ ఇది ఇక్కడ వచ్చింది. సింపుల్గా మనం ఇక్కడ దీన్ని ఇప్పుడు k ప్లస్ 1 టర్మ్ ఉంది, k ప్లస్ 2 బై 6 కామన్ తీస్తే k ఇంటూ k ప్లస్ 2 బై 2, ఇక్కడ ప్లస్ 2k ప్లస్ 3 టర్మ్ మిగిలింది. సో సింపుల్గా సింప్లిఫై చేసేయండి, ఎల్సిఎం చేసేస్తే k ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ 3 బై 3. ఓకే, ఇది 3 కాదండి, ఇది 2. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం 2 కదా,
సో ఇక్కడ 2a వస్తుంది. k plus 1 into k plus 2 by 6. So simple multiplication, k square plus k plus 4k plus 6 by 2. 6 2s are 12. K square plus 5k plus 6. K plus 1 into k plus 2 by 12. దీన్ని రూట్స్ వచ్చేటట్టు రాసుకోవచ్చు. అంటే 1 6 ఆర్ 6 అంటే మల్టిప్లై అయితే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. 2 3 జార్ 2 plus 3. సో అట్లా 2k plus 3k. ఇక్కడ 3k ఉంటుంది. ఓకే, 2k 3k ఇక్కడ ఆ ప్లేస్లో 3k. అప్పుడు k కామన్ చేస్తే k plus 2 plus 3 into k plus 2. k plus 2 కామన్ చేస్తే k plus 2 into k plus 3. సో ఫైనల్గా మనం k plus 1 into k plus 2 into k plus 2 k plus 3 by 12. k plus 2 రెండు కాబట్టి స్క్వేర్ వస్తుంది. మనకి ఇచ్చింది హ్యాస్టిక్ వచ్చేసింది కదా, చూపించాం, సాల్వ్ అయిపోయింది, షో చేసింది. అంటే ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 స్క్వేర్ n ప్లస్ 2, n ప్లస్లో k ప్లస్ 1 పెడితే by 12. P of n is true for n is equal to k plus 1. By the principle of mathematical induction, P of n is true for all n belongs to capital N. Okay, next problem. 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus n terms equal to n by 3n plus 1. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం ఆల్రెడీ. మళ్ళీ ఇంకొక మోడల్ చెప్తాను, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 1 4 7 చూడండి, 1 4 7, సెకండ్ టర్మ్ 4 7 10. అంటే ఫస్ట్ వన్ ఎంత టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి. ఓకే, సో మనకు డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. 1 4 minus 1 3, 7 minus 4 3. ఇక్కడ చూడండి 7 minus 4 3, 10 minus 7 4, 10 minus 7 ఈక్వల్ టు 3. సో కామన్ డిఫరెన్స్ సేమ్. సో మనకి ఏంటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఏపీలో ఉంది. ఫార్ములా ఏంటి, ఏపీలో ఉంటే ఎంత టర్మ్కి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మరి ఫ్రెండ్స్ ఇది a plus n minus 1 into d. Okay, this is the formula. A అంటే ఫస్ట్ టర్మ్ 1 plus n minus 1. What is d? అంటే 3. 3n minus 3. 3n minus 3 plus 1 minus 2. Similarly 4 plus n minus 1 అంటే ఇక్కడ చూడండి 4 అనేది ఫస్ట్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ ఇస్ 3. 3n minus 3, 4 minus 3 1. ఓకే, ఎంత టర్మ్ వచ్చేసి 1 by 3n minus 2 3n plus 1. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మనం అది ట్రూగా కాదు చూసుకోవాలి. ఏం చేస్తాం, ఎంత టర్మ్లో 1 పెట్టేసేయండి. n is equal 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 4 equal to 1 by 4. ట్రూ. P of n is true for n is equal to 1. Assume that P of n is true for n is equal to k. ఓకే, n is equal to 1 ప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ k పెట్టేస్తాం n ప్లేస్లో. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి k ప్లేస్లో. ఓకే, అది ఎలా వస్తుందంటే 3k minus 2 1 by 3k plus 1 కదా లాస్ట్ టర్మ్. దాంట్లో k ప్లస్లో k plus 2 పెడితే 3k, 3 into k plus 1 minus 2 minus 2. ఓకే, 3k plus 1 plus 1. ఇది సాల్వ్ చేస్తే 3k plus 1 3k plus 4. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ k by 3k plus 1 plus 1 by 3k plus 1 3k plus 4 యాడ్ చేసాం. ఎల్సిఎం చేయండి. 3k plus 1 3k plus 4, k ఇంటూ 3k plus 1 ఉంది, మనకు 3k plus 4 లేదు కాబట్టి అది వస్తుంది ప్లస్ 1. సింపుల్ చేసుకుంటే పోతే ఇక్కడ రూట్స్ ఫైండ్ చేయొచ్చు ఈజీగా. 3 ఒకట్లో అదే 3 1s are 3. సో 3 plus 1 4. ఓకే, 3k plus k సింపుల్గా 3k కామన్ తీయండి. 3k ఇంటూ k plus 1 plus 1 కామన్ తీస్తే k plus 1. k plus 1 కామన్ తీయండి. 3k plus 1. 3k plus 1 3k plus 1 క్యాన్సిల్ అవుతుంది. k plus 1 by 3k plus 4 అంటే n by 3n plus 1. ఓకే, P of n is true for n is equal to k plus 1. By the principle of mathematical induction, P of n is true for n belongs to
క్యాపిటల్ ఎన్.